వేస్తే ఆనందం వేరు. కొడుకో కోళ్ళలో కూతురు అల్లుడో దగ్గర ఉండి అమ్మ తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం 100 ఏసీలు పెడితే మాత్రం వస్తుందండి. ఆ మమకారం, ఆ అనుబంధం, దానికి కదా మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అందుకని జీవితాన్ని నడిపించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, బీటెక్ చదివితే బీటెక్, ఎంటెక్ చదివితే టెక్, అంతకంటే ఏం లేదు. ఇంకా టెక్కు పెరుగుతుంది. టెక్కు పెరిగితే ఉపయోగం ఏంటి? ఆపదలందు ధైర్య గుణం. ఆపద వస్తే కాస్త నిలబడగలగాలండి. చిన్న ఆపద రాగానే ఇవాళ తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెబుతారు అద్భుతమైన మాట. చింతనేనైధతే చింత ఇంధనేనేవ పావకః నశ్యత్యచింతనేనైవ వినేంధనైవానలక అంటాడు. ఈ ఆపద రాని ఏది రాని మనం గొప్ప సన్మానం పొందామండి, ఎక్కడో గొప్ప ర్యాంకే వచ్చి అనుకుందాం, కాలేజీ ఫస్ట్ మనమే వచ్చాం, పేపర్లో వేశారు. మీకు ఆనందం ఎప్పుడుంది గమనించండి. లోపల పరిశీలించుకోవాలి, బయట వాళ్ళంటాం కాదు. ఎవరైనా వచ్చి మెచ్చుకున్నప్పుడే ఉంటుందమ్మా, మామూలుగా ఉంటే ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు ర్యాంక్ కదా, మళ్ళీ ఇంకొక నువ్వు ర్యాంక్, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఎన్నిసార్లు అవుతావు? నలుగురు వచ్చి 4 సార్లు ర్యాంక్ అన్నాక నైబ్యాక్ విసుకొచ్చి బా సంత ఊరు ఏముండదు, అయిపోయింది ఇంకా. అంటే గమనించండి, సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మనం గుర్తు చేసుకున్న కొద్దీ పెరుగుతుంది. అంచేత ఆపద వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరీ గుర్తు చేసుకోవద్దు. ఎవరో గుర్తు చేయడం వేరే విషయం, పరిస్థితుల ద్వారా గుర్తొస్తే అది వేరే విషయం. కానీ మనంతట మనం కూర్చొని ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటో, ఇంకా టోటోయి అనవసరం. ఇక్కడ ఎవరు లేరుగా. అందుకే పూర్వం సినిమా పాటలో చెప్పేవారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే హాయిగా ఉంటాం. నువ్వు అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకంటే పని లేక అవదండి. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు భార్య భర్తల కంటే ఎక్కువగా కలిసి ఉంటారని అనుకున్నా. నేను మొత్తం తెగింది. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఇంకేముంది అదైపోతుంది అనుకున్నారు. చివరికి మట్టి నీళ్లు మిగిలాయి. ఇక్కడ అయిపోయింది. మరి అన్ని ఊహలు వేరుగా ఉన్నాయండి, జరుగుతున్నవి వేరుగా ఉన్నాయండి. ఇప్పటికప్పుడు ఇవాళ పత్రికల మీద చూడండి, మోడీకి చంద్రబాబు నాయుడికి అసలు విభేదాలు ఎప్పుడు మొదలయ్యాయంటే 20 ఏళ్ల క్రితం నుంచి రాసేస్తున్నాడు చరిత్ర. వీడి కూడా వీడిది అన్ని లేవు, వీళ్ళు పెట్టేస్తారు. ఏకంగా 2002 నుంచి రాసుకుంటూ వచ్చాడు. ఇవాళ 2002 నుంచి అంత గొడవ ఉందండి, లేదు, రాసేస్తాడు వీడు. ఎవడు గొడవ వాడిది, ఎవడు గొడవ వాడిది. శవాలు దగ్గర పడిపోతుంటే చలి కాచుకుంటూ ఉంటారు కొందరు. మనకు న్యూస్ దొరికింది కదా, వేసుకో. వాడు ముద్దు దగ్గర మేకు, వీడు ముద్దు దగ్గర టేకు పెట్టి ఇంకా అసలు రెచ్చగొట్టాయి. 3 బోడిగుళ్ళు, 6 బట్టతల్లో కూర్చొని చర్చ టీవీలో. అంతే. మీరు ఎవరు వేయకుండా నా బట్టతల మీద నేను జోకేసుకుంటా, సుఖంగా ఉంటాను. ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అనుభవం మీద చెబుతున్నా, ఉన్నదాన్ని అలంకారంగా భావించాలి, ఇబ్బంది పడకూడదు. అది అలంకారం. నేను ఇలాగే అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అన్నాను కదా, ఆయన అడిగాడు మధ్యలో. ఎందుకంటే అప్పట్లో ఈ దువ్వెన తీసి దూకుంటున్నా మధ్యలో కొంచెం. ఏముంది ఇప్పుడు కాదులేండి, 20 ఏళ్ల క్రితం మాట. అప్పుడేదో కొద్దిగా ఉండేది, కొంచెం దూకునేవాడు. అది దువ్వెన. మీకు ఎప్పుడైనా దువ్వెన కావాలంటే బట్టతలు ఉన్న వాళ్ళని అడగండి, గ్యారంటీగా ఉంటుంది వాడి దగ్గర. నిండా జుట్టు ఉన్న వాడి దగ్గర దువ్వెన ఉండదు, బట్టతలు ఉన్న వాడి దగ్గర గ్యారంటీగా దువ్వెన ఉంటుంది. వాడికి ఎక్కువ జాగ్రత్త ఉంటుంది. అందుకని నేను దూకుంటుంటే అప్రస్తుత ప్రసంగం ఏమిటంటే దువ్వేస్తున్నారు ఊరికే ఏముంది అక్కడ అంటే నేను సరదా కన్నా 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు అన్న 4 ఎకరాలే ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలి. కానీ చలోక్తులు విసురుకుంటే మనస్సు చాలా హాయిగా ఉంటుందండి. ఎవరో అన్నారని మనం బాధపడక్కల. ఎవరో అనేసరికి నా బట్టదలను అంటావా, నేను లావుగా ఉన్నానంటావా, నా ముక్కు వంకరంటావా అనేదో అనిపిస్తుంది. అది మనమే మనం అనుకున్నాం అనుకో, ఆ గొడవ లేదు, అలవాటు పడిపోయాం. పైగా ఇంక వాడు అండం, ఆయనే అనుకున్నాడుగా అంటాడు. ఎందుకు ఈ చర్చలన్నీ దీనివల్ల ఉపయోగం ఉందండి? అంచేత ఏ బంధాలు శాశ్వతం కానప్పుడు ఆపద రాగానే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఊరికే వచ్చినప్పుడు ఏం చేయాలో చేద్దాం, వదిలేద్దాం విషయాన్ని. ఆపద యందు ధైర్య గుణం.
కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎవరైనా అయిన వాళ్ళు దూరం అయిపోవచ్చు, చనిపోవచ్చు, లేదు ఉన్నట్టుండి అప్పుల పాలైపోవచ్చు, పేదరికంలో పడవచ్చు, లేదు ఏదైనా ప్రమాదం జరగచ్చమ్మా, ఉన్న అందం కాదమ్మా, అవయవాలు కూడా పాడైపోవచ్చు. అందం సంగతి పక్కనట్టండి, ఓ కాలు పోవచ్చు, చెయ్యి పోవచ్చు, జీవితం పాడు చేసుకుంటావా? ఆపదలందు ధైర్యం గుణం. మంచిది, కాస్త ఉందాం, కొంతకాలం ఉందాం, ఓ 6 నెలలు ఉందాం, ఓ ఏడాది ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం.